మండలంలో ఉన్న క్రియాశీల సభ్యులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజలను చైతన్యం చేయడం కోసం ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే రేపు స్థానిక ఎన్నికలతో ఈ యొక్క బీసీ జనగణన అనేది ఒక ఈ సర్వే రిపోర్ట్ ఏదో చేస్తున్నాడు కదా రాష్ట్ర ప్రభుత్వం. సర్వే పేరు మీద 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలను మరిపియడం కోసమే ఇదంతా సర్వే రిపోర్ట్ కావాలంటే కేసీఆర్ గవర్నమెంటే సమగ్ర కుటుంబ సర్వే చేసింది. అది గవర్నమెంటే చేసింది. ఆ డేటా లేదా దాని నిజంగా న్యాయం చేయాలి పేదోళ్ళకంటే లేదు, దాని పక్కకు పెట్టిండు. ఈ 6 గ్యారెంటీలు మరిపియడం కోసం ఇచ్చిన హామీల వైఫల్యాలపైన ఆ యొక్క ఇప్పుడు మూసి పాదయాత్ర అంటున్నాడు, దాన్ని ప్రక్షాళన చేస్తా అంటున్నాడు. రకరకాల కొత్త ఈవెంట్స్ తీసుకొచ్చి ప్రజలని మైండ్ డైవర్షన్ చేసే విధంగా చేస్తున్నాడు. కాబట్టి స్థానిక ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలను చైతన్యం చేయడం కోసం రాష్ట్ర పార్టీ మనం కార్యక్రమాలు ఇస్తున్నది. రేపు డిసెంబర్లో ఆ యొక్క కార్యక్రమాల మీద మనం అందరం కూడా ముందుకు పోయి అగ్రెస్గా ఉద్యమాలు ఇచ్చిన ఉద్యమాలను చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ లోపే మనం బూత్కట్టులు వేసుకోవాలి. ఆ ఉద్యమాల ద్వారా రేపు స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ ఎన్నికలు వస్తున్నాయి. రేపు ఈ ఎన్నికలల్లో ఇంత సభ్యత్వం ఇవ్వాలా. మునుగోడు మండలంలో 8,000 చిల్లర సభ్యత్వాలు చేసినాం. మనం ఒక్కొక్క గ్రామంలో 400, 500, 300 కూడా చేసినాం. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా గెలవకపోతే ఏంది పరిస్థితి ఒక్కసారి రావచ్చు. మనం చేసిన సభ్యత్వానికి రేపు పోటీ చేస్తే వచ్చితే ఓట్ల పరిస్థితిని కూడా అందరూ బేరీ చేస్తుంటాం. రాజకీయంగా మనకు అది ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు స్థానికంగా కూడా మనం గెలవడం కోసం స్థానికంగా ప్రజాపాలన ఎదిగితేనే సర్పంచ్, ఎంపీటీసో, వార్డు మెంబర్లో అయితేనే మనకు ప్రభుత్వ యంత్రాంగం కూడా మన వాయిస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది లేనన్ని రోజులు ఇప్పుడు మండల పరిషత్ మీటింగ్ అవుతుంది. ఒక ఎంపీటీసీ సర్పంచ్ ఉంటే ఆ మీటింగ్లో పోగలుగుతాం. బయట ఎంత చెప్పినా మనం ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా అది మన వరకే ఉంటుంది. అధికార యంత్రాంగం స్పందించాలి, మనకు విలువ ఇవ్వాలంటే మనకంటూ ప్రజాప్రతినిధి ఉంటే ఆ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్లో మన వాయిస్ వినిపిస్తే అధికారి కూడా భయపడతాడు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మీకు ఎట్లా అనుగుణంగా ఉంటే అట్లా పుణ్యన్న సర్పంచులు, ఎంపీటీసీలు